యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం. ఆలేటి ఆటం వరల్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని నాడు పుల్వామా, నేడు పహల్గామ్, మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ అంటే ఏమిటి? భారత పాక్ సరిహద్దులో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కర్తవ్యం నిర్వహించాల్సిన బలగాలు ఏం చేస్తున్నాయో ఎలా ఉన్నాయో తెలియదు. కానీ టీవీ ఛానల్ ఊగిపోతున్నాయి, పూనకం వచ్చినాయి. పూనకం వచ్చి ఊగిపోతున్నాయి. కొన్ని యుద్ధాన్ని కూడా ప్రారంభించాయి, అవే బాంబులు కురిపిస్తున్నాయి. ఉగ్రవాదికి పాల్పడిన వారి మీద పగ తీర్చుకోవాలని దేశమంతా కోరుతోంది. ఇది వాస్తవం. ఎవరు? పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన రాజకీయ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళకే అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పునరంగంలో పహల్గామ్ దాడిపై ప్రధాని మోడీ పెద్ద సందేశం. సైనిక బలగాలకు ఎప్పుడు ఎలా తిరిగి దెబ్బ కొట్టాలన్న స్వేచ్ఛ. ఇది హిందుస్థాన్ టైమ్స్ పత్రిక 2025 ఏప్రిల్ 30న పెట్టిన శీర్షిక. అదే పత్రిక 2019 ఫిబ్రవరి 17న తిరిగి దెబ్బ కొట్టేందుకు సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ పుల్వామా ఉగ్ర దాడిపై చెప్పిన ప్రధాని మోడీ పేరుతో వార్త ఇచ్చింది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ, హంతకులు ఎవరిని ప్రోత్సహించిన వారు ఎవరిని శిక్షించాలో నిర్ణయించేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని మహారాష్ట్రలోని పందకర్వాడలో బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో పుల్వామా దాడి జరిగిన 2 రోజుల తర్వాత మోడీ ప్రకటించారు. ఇప్పుడు వారం రోజుల వ్యవధి తీసుకున్నారు. రెండింటికి ఏమిటి తేడా అంటే, నేడు పహల్గామ్, నాడు పుల్వామా తప్ప మిలిటరీ బలగాలకు పూర్తి స్వేచ్ఛ 2 సందర్భాల్లో ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏమిటో ఎవరైనా చెప్పగలరా? అసలు మిలిటరీ పూర్తి స్వేచ్ఛ అంటే ఏమిటి? దేశమంతా పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ యుద్ధాన్ని ప్రకటించబోతున్నారని భావిస్తున్నది. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడించినట్లుగా మీడియా యుద్ధం ప్రారంభమైనట్లే చిత్రిస్తున్నది. నాడు బాలకోటపై మెరుపు దాడి చేశాయి మన బలగాలు. ఇప్పుడేం చేస్తాయో తెలియదు. మన మిలిటరీ మీద 2016 యూరి దగ్గర దాడి జరిగినప్పుడు ప్రభుత్వ విమానాలు ఇవ్వకుండా 78 బస్సులు పంపినప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్లపై పుల్వామా దగ్గర జరిపిన ఆ దాడి సందర్భంగా మన మిలిటరీ మెరుపు దాడులు జరిపింది. ఇప్పుడు కూడా అలాంటి దాడులు జరగవచ్చని భావిస్తున్నారు. లేదు, యుద్ధమే చేస్తారా తెలియదు, చూద్దాం. భారత ప్రభుత్వం మాత్రం అధికారపూర్వకంగా యుద్ధం చేస్తానని చెప్పలేదండి. ప్రధానమంత్రి మోడీ గారు చెప్పలే, రాష్ట్రపతి అమ్మగారు చెప్పలే, రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి చెప్పలే, పోలీస్ శాఖ మంత్రి అమిత్ షా చెప్పలే. కానీ టీవీలు మాత్రం చెప్పేసినాయి. టీవీలు మాత్రం ఆల్రెడీ యుద్ధం చేసిన అనుభవం యుద్ధాలు కూడా బొమ్ 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 బొమ్. ఆ టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, TV9, ఒక టీవీ అని కాదు, ఇక సోషల్ మీడియాకి అయితే వాళ్ళకి అంతు లేదు. జనాలను మొత్తం గజాలం చేసి పడిస్తుంది. ఇది ఒక భాగం. మరి యుద్ధం చేయొద్దా? ఖచ్చితంగా చేయాలా. ఎవరి మీద చేయాలా? టెర్రరిస్టుల మీద చేయాలా. టెర్రరిస్టుల్ని ఉరికించి తరిమి దాన్ని భూస్థాపితం చేయాలి. యుద్ధం చేస్తే అంతమైపోతుంది. అస్సలు కాదు. మనకంటే అత్యంత శక్తి సామర్థ్యం కలిగిన, మనకంటే అత్యంత అభివృద్ధి చెందిన అమెరికన్ సామ్రాజ్యవాదులైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద 10 సంవత్సరాలు యుద్ధం చేసి ఆ దేశాన్ని వాళ్ళే మిలిటరీ పరిపాలించి చాతగాక అక్కడ ఆ ఊర్లో మొత్తం జనాలంతా ఆగమైపోతానని గోల చేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ దెబ్బేంత వరకు దెబ్బిందండి. అక్కడ మొత్తం మసాలా కసరంతా అయిపోయిన తర్వాత అదే టెర్రరిస్టులకు, తాలిబాన్లకి అమెరికన్ సామ్రాజ్యవాదులు అత్యంత అధునాతనమైన ఆయుధాలు ఇచ్చి ప్రపంచంలో మీకు అడ్డు అదుపు లేదు, మీకు బువ పెట్టింది నేను, మీకు ఆయుధాలు ఇచ్చింది మేము, మీకు శిక్షణ ఇప్పించింది మేము. పాపి పంటలతోటి ఎక్కడెక్కడ గంజే సాగులాగా పాపి పంటలతోటి నల్లమందు తీసా, నల్లమందుతో హెయిర్ కుక్కేడ్ మార్పులాంటి డ్రగ్స్ చేసి ప్రపంచవ్యాప్తంగా దండ చేస్తున్నది మేమని ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులే చేతులు ఎత్తేసిందండి. అంటే యుద్ధంతో టెర్రరిజం అంతం కాదనే
వాస్తవిక విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా అయ్యా దేశభక్తులు, ఈ దేశభక్తులు భారతదేశంలో ఉన్నారండి. ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక 40 రకాల అక్రమ సంతానం వాళ్ళు ఉన్నారండి. వీళ్ళైతే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నదా? వీళ్ళు ఏమంటారంటే వాడు మన భారతదేశంలో ఉన్న 26 మందిని చంపి పడిస్తుంది, అట్లా 15 మంది మన ముస్లిం బిడ్డలే ఉన్నారుగా. కానీ ఆ టెర్రరిస్టుల మీద జరిగే దాడి కంటే భారతదేశంలో ముస్లింలను మొత్తం వేసి పడేయాలట, వీళ్ళని పాకిస్తాన్కి వెళ్ళగొట్టాలట, క్రైస్తవులను వేసి పడేయాలట, కమ్యూనిస్టులను వేసి పడేయాలట, ఒక్కొక్క ఇంటింటికి తీసుకుపోయి వేసి పడేయాలట, వాళ్ళ భార్యలను రేపులు చేయాలట, వాళ్ళ భార్యలను చంపి పడేయాలట, వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయాలట, వాళ్ళని చంపేయాలట. ఎవర్రా మీరంతా? దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే నువ్వు హిందువా ముస్లింవా అని ఒకవైపు టెర్రరిస్టులు విభజన పేరుతోటి ఈ దేశంలో కుంపడి పెట్టాలని చూస్తా ఉన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదులు విభజించి పాలించాలనే కుతంత్రాలు చేస్తుంటే వాడికి నువ్వు డప్పు కొట్టినట్టు, వాడికి నువ్వు మద్దతు ఇచ్చినట్లు దేశంలో మేమంతా ఒకటే ఉన్నాం. దేశంలో ఈరోజు ప్రతి మసీదు, ప్రతి చర్చి, ప్రతి గుళ్ళు గోపురాలు మొత్తం ముక్త కంఠంతో ఆ మొదటి 3 రోజులు శాంతిని కాంక్షిస్తూ, టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలంటూ భీషణ శబ్దం చేసి సింహాల్లాగా పుల్లులాగా గర్జించిన విషయాలు వాస్తవాలు కదా. ఇప్పుడు చూడు దేశం మొత్తం ఊగిపోతుంది, అటేం ఊగిపోట్లే. బడిపోరాలు బడిపోతాండ్రు, కూలీలు పోతాండ్రు, రైతులు పోతాండ్రు. నువ్వు పల్లెటూరు పోయి అడుగు, ఈ ఘటన గురించి అని అడుగుతారా? ఏమి చేయలేదు వాళ్ళకి. అడ్డ మీద కూలీలను అడిగాను తెలుస్తుంది, ఏమి చేయలేదు వాళ్ళకి. సాధారణ రైతు బిడ్డలను అడుగు, ఎవరికి ఏమి చేయలేదు. మొత్తం క్రియేట్ చేసి మొత్తం హిందూ సమాజానికి మొత్తం ప్రమాదం వాటిల్లింది. అక్కడ పాకిస్తాన్ వాడు వచ్చి బాంబులు వేసిండు, కాల్చేసిండు. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న ముస్లింలతో క్రైస్తవులతో ఎవర్రా? ఏ ముస్లింరా మీ ఎంబడబడ్డది? ఏ క్రైస్తవురా మీరు ఎంబడబడ్డది? మీరు కాదా చర్చలు కూడా కొడుతున్నది? మీరు కాదా బైబిల్ దగ్గర పెడుతున్నది? మీరు కాదా క్రైస్తవ బిడ్డల్ని బట్టలు ఇప్పించి రోడ్ల మీద తిరుగుతూ, ప్రైవేట్ స్థలాల్లో చెదులు పెడుతూ, రేపులు చేసి చూస్తున్నాక పెట్రోల్ వేసి తగలు పెడుతున్నది మీరు కదా? ఏ ముస్లిం బిడ్డల్ని ప్రశాంతంగా ఉండనిస్తాను? బుల్లాగాలు తీసుకొచ్చి ఇల్లు కూల్చేసి సర్వనాశనం చేసుకుంటా, ఆదాని అమ్మని సంకనాక్కుంటా, వాడిచ్చే ఎంగిలి బుక్కల కాశపడి వాడికి వ్యతిరేకంగా తిరగబడకుండా ఈ దేశంలో హిందూ ముస్లిం ఘర్షణలతో కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని ఐకమత్యం కాకుండా ఈ దేశ భవిష్యత్తుని నిర్దేశించకుండా ఈ దేశ సంపదను సృష్టిస్తున్న శూద్రులు, ఈ దేశ సంపద సృష్టిస్తున్న బీసీలు, ఈ దేశ సంపద సృష్టిస్తున్న క్రైస్తవులు, ముస్లింలు, మైనార్టీలు, దళితులు, అడవి బిడ్డలు, వీళ్ళని చీల్చి చెందడానికి హిందూ ముస్లిం ఘర్షణలు పెట్టేది మీరు. ఈరోజు పాకిస్తాన్కి మేము వేసిన చోటు పాచికంత బాగా బ్రహ్మాండంగా అయింది. అడిగి అమెరికన్ ట్రంప్ గాడు వాళ్ళంతా సంతోషపడే లెక్కలు. మేమంతా ఈ టైంలో కష్టకాలంలో ఐక్యంగా ఉన్నాం, మా వాస్తవిక పరిస్థితి అనేది మనం ప్రచారం చేసుకోకుండా, బుద్ధిజ్ఞానం లేకుండా, రాజకీయ పరిజ్ఞానం తెలియకుండా, దేశ ఐకమత్యం గురించి మత సామరస్యం తెలియకుండా, బాధ్యతాయుతమైన రీతులు లేకుండా ఆ పోలీస్ అయినట్టు గోయలో ఆడు కూడా నిన్న ఇదే కూతలు కూస్తాడు. బుద్ధిగానే ఉన్నదా? నీకు బాధ్యత ఉన్నదా? రాజ్యాంగాన్ని పరిరక్షణిస్తామని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని, ఓ రాగద్వేషాలు లేకుండా పరిపాలిస్తానని పీయూష్ గోయల్ ప్రమాణం చేసినావా లేదా నువ్వు? రాజ్యాంగాన్ని సాక్ష్యంగా పెట్టి ఇప్పుడేం మాట్లాడుతా ఉన్నారు? పైకి ఏమి చెప్పినప్పటికీ మిలిటరీ చెప్పినట్లు పాకిస్తాన్లో ప్రభుత్వాలు వినాల్సిందే, లేకపోతే ప్రధానుల ఉద్యోగాలు ఊడతాయి, జైలు పాలవుతారు. కానీ మన దేశాలలో కాదు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మిలిటరీ వ్యవహరించాల్సి ఉంటుంది తప్ప రాజ్యాంగం ప్రకారం తనంతట తాను నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. మిలిటరీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు మోడీ ప్రకటింపజేశారని మీడియాలో పతాక శీర్షికలు ఎక్కారు. సామాజిక మాధ్యమంలో మరుగుజ్జలు గంతులు సరే మంత్రివర్గం ఆమోదించినట్లు కానీ దీని గురించి ప్రజాస్వామ్య దేవాలయం అని మోడీ స్వయంగా చెప్పిన
మొక్కిన పార్లమెంట్ చెప్పాలని గాని అందుకు గాని ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని గాని ప్రజాస్వామ్య పుట్టనీళ్ళు గురించి చెప్పుకునే వారికి గుర్తు లేదు. అసలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాని ప్రధాని నుంచే ఇలాంటి వాటిని ఆశించడం దురూహే. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమైన తర్వాత ప్రధాని చేసిన ప్రకటన పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశంలో ఏర్పాటు చేసి అక్కడే ప్రకటించి ఉంటే మన దేశం ఉగ్రదాడి పట్ల ఎంత సీరియస్ గా ఉందో లోకానికి తెలిసేది కదా. ఎందుకు ఆ పని చేయలేదు? ఎవరైనా అంత సమయం ఎక్కడ ఉంది? అసలు అవసరమా అని ప్రశ్నించవచ్చు. నిజమే, మరణించిన వారి చితిమంటలు ఆపలేదు, ఆప్తుల కన్నీరు ఆగలేదు. మోడీ బీహార్ సభకు హాజరు కావటం అవసరమా? అవసరమే. ఏమంకంటే లంక భారతదేశంలో ఏ అవకాశం దొరికినా భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్ కి, మను కులోన్మాద గాంధీని చంపేసిన గాడ్సే, కాషాయ్ తాలిబాన్ టెర్రరిజానికి ఏ అవకాశం వచ్చినా భారతదేశంలో హిందూ ముస్లిం ఘర్షణకి పురుగొలు పడడానికి వాళ్ళ చాతగాని ప్రభుత్వ ఆర్థిక విధానాల ఫలితాలని మొత్తం పోయిన ఎన్నికల్లో బీజేపీని తన్నుడు అంతే 400 సీట్లు రావాలనుకున్న 240 వచ్చినాయి. అసలు గవర్నమెంట్ చేస్తే అధికారమే లేదు. 2024 వాడు చంద్రబాబు నాయుడు సనాతన యోధుడని వేషం వేసుకొని ముసుకేసుకొని ముఖ్యమంత్రి పదవి కోసం 10 కాంక్షతోటి అధికార దాహంతో ఎదురు చూస్తున్నా పవన్ కళ్యాణ్ మూలంగా, రాజకీయ వ్యభిచారే నితీష్ మూలంగా ఈరోజు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ రేపు ఏ టైంలో అయినా వీళ్ళు గూలగొట్టే అవకాశం ఉంటుందని భయంతో దొరికిండు తడువుగా. అక్కడ జనాలు చచ్చిపోయింటే జనాలు శవాల మీద జనాలు చచ్చిపోయి అక్కడ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతుంటే కాశ్మీర్కి రాకుండా నిప్పు పెట్టిన మణిపూర్ ఇప్పటి తగలబడుతుంది. అక్కడికి పోకుండా ఆదాని అమ్మానికి అడవుల్ని బొగ్గుదానులు ఇవ్వడానికి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కర్రెగుట్ట దగ్గర 1,00,000 మందిని 4-5 వేల దారి చెప్పిన నక్సలైట్లను చంపడానికి ఇటువైపు రాడు. అక్కడ ఎన్నికలనే కనుక ఎన్నికల దగ్గర ఇదొక ఎన్నికల స్టంట్ అయిందండి. ఈ ఎన్నికల స్టంట్ కోసం తిరుగుతున్న నరేంద్ర మోడీ బీహార్ సభకు హాజరు కావటం అవసరమా? దాడి జరిగింది ఏప్రిల్ 22న, ప్రధాని ప్రకటన చేసింది 29వ తేదీన. పార్లమెంటు పిలవడానికి వారం రోజులు చాలవా? సౌదీ నుంచి ప్రధాని కొద్ది గంటల్లో వచ్చినప్పుడు ఎంపీలు రాలేరా? ప్రతి రాష్ట్ర రాజధాని విమానాలు 24 గంటలు వచ్చే రైలు కూడా ఉన్నాయిగా. యావత్ దేశాన్ని కుదిపివేసిన ఉదంతం గురించి ప్రజాప్రతినిధుల సభలు చర్చించని ప్రజాస్వామ్యం దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? పార్లమెంట్ లో గాని, మంత్రివర్గంలో గాని, మిలిటరీ ఎలా దాడి చేయాలో పథకాలను వెల్లడించరు, బహిరంగ చర్చించరు, ఒక నిర్ణయం మాత్రమే చేస్తారు. దాని అమలు జరిపే మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ ఆ నిర్ణయంలోనే అంతర్భాగంగా ఉంటుంది. ఇన్ని బాంబులు వేయాలి, ఇన్ని రౌండ్లు కాల్చాలి, విమానాలను ఇన్నే వాడాలని, ఇన్ని గంటలు రోజులు మాత్రమే దాడులు చేయాలని ఏ పార్లమెంట్ మంత్రివర్గం నిర్ణయించదు. కానీ నిర్ణయం కంటే పూర్తి స్వేచ్ఛ అనే ప్రచార అంశానికే మోడీ ప్రాధాన్యత ఇచ్చారు. పార్లమెంటు నిర్ణయంగా ప్రకటిస్తే మోడీ ప్రత్యేకత ఏముంటుంది? విన్నారా అండి? ఈ రాజకీయం అమాయకుల శవాల మీద ఓట్లాడుకునే రాజకీయం ఇది. గుళ్ళలో పూజలను నియమిస్తారు. వారు రోజు పూజలు ఎలా చేయాలో దేవస్థానం కమిటీ కానీ, ముఖ్యమంత్రి ఇప్పుడు సనాతన డిప్యూటీలు కూడా వచ్చారు కనుక వారు కానీ మీకు స్వేచ్ఛ ఇచ్చామని ప్రకటించడం లేదు కదా. ఏ పూజకి, దర్శనానికి, లడ్డు ప్రసాదానికి ఎంత అన్న వ్యాపారుల ధరలు నిర్ణయం, వీటికి మాత్రం పవిత్రత ఉండదు, అమలు మాత్రమే చేస్తారు. అలాగే సరిహద్దు భద్రత దళాలంటూ మనకు ప్రత్యేక విభాగాలే ఉన్నాయి. సరిహద్దులు దాటి అనుమతి లేకుండా ఇతర దేశాలకు చెందిన సాధారణ పౌరులు చేరుకో ఆవులు, గేదెలు పొరపాటున రావడానికి కూడా వారు అనుమతించరు. అలాంటిది ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలని మీకు ఈ రోజు వరకు స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రతిరోజు ఉదయమే నరేంద్ర మోడీ కార్యాలయం ఆదేశాలు జారీ చేస్తుందా? చేయదు కదా. అది ప్రతి క్షణం వారి విధి ఎలా చేయాలో స్వేచ్ఛ వారికి ఉంటుంది. అలాంటి విధి నిర్వహణలో నిఘా ఒకటి, దానిలో
వైఫల్యం నిర్లక్ష్యం కారణంగా పహల్గాంలో అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదులు సరిహద్దు దాటి రాకుండా లేదా అంతర్గతంగా ఉన్న వారిని నిరోధించాలని వారి మీద అవసరమైతే చర్యలకు స్వేచ్ఛ ఇచ్చినట్లు ఉగ్రవాదాన్ని అణచివేయాలని నిర్ణయించినట్లు మాత్రమే మోడీ చెప్పారు. అంతే తప్ప దానికోసం యుద్ధం చేయాలని చెప్పలేదు. శత్రు సైనికులు సరిహద్దులో దాడులకు తెగబడితే తిప్పికొట్టాలని ప్రత్యేకంగా నిర్ణయించి చెప్పాల్సిన పని లేదు. అంతే తప్ప యుద్ధాలకు మిలిటరీకి అనుమతి ఉండదు. అవసరమైన మిలిటరీ సిఫారసు చేస్తే మంత్రివర్గం పార్లమెంట్ నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. మిలిటరీకి అలాంటి విచక్షణ అధికారులు ఇస్తే ఏం జరుగుతుందో అనేక దేశాలు చూస్తున్నాం. హమాస్ ఆయుధ దళాలను పట్టుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదిస్తే అది చేతగాని గాజులు పిల్లలు మహిళలను నిరాయుధులు చంపుతూ ఆసుపత్రుల స్కూళ్ళు అనే దానితో నిమిత్తం లేకుండా కనిపించిన ప్రతి భవనాన్ని కూల్చుతున్నారు. ఇదంతా మనకు తెలుసు కదండి, ఇదంతా మనకు తెలుసు కదా. అసలు ఈ రాజకీయ నాయకులకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉన్నదా? ఎందుకుంటుందండి? ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క టైపు. ఈయన వేసుకునే బట్టలు ఈయనే కాదు, ఈయన చేసే ఫైట్ ఈయనది కాదు, ఈయన కొట్టే డైలాగులు ఈయనది కాదు, ఈమెతోటి ఏ ఒక్క హీరోని సంసారం సరిగ్గా చేసే కాదు. ఎవరు? సనాతన యోధుడు, సనాతన యోధుడు లోక కళ్యాణం కోసం సనాతన ధర్మానికి కట్టుబడిన లడ్డూల దీక్ష పవన్ కళ్యాణ్ అండి. ఆయన ఏం మాట్లాడుతారు? కాంగ్రెస్ వాళ్ళట వాళ్ళకి ఇష్టం లేకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చట, ఎక్కడికి పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చట. దరిద్రుడా, దుర్మార్గుడా, వేసగాడా, మోసగాడా, నీ కన్ను దబ్బినా తీలు చూపెట్టట్లే. కాశ్మీర్ కన్యాకుమారి వరకు మసీద్ నుండి ఆడబిడ్డలు హిజాబులు వేసుకొని మొల్లాలు మసీద్ మూవారు నమాజ్కి వచ్చిన ప్రతి బిడ్డలు అల్లాహు అక్బర్ అనుకుంటూ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడని పరమ పవిత్రంగా వాళ్ళు భావించే మసీద్ గొట్టాల నుండి మైక్ గొట్టాల నుండి మత సామరస్యాన్ని కాంక్షిస్తూ హిందూ ముస్లింల ఐక్యతను ప్రబోధిస్తూ కాశ్మీర్ టెర్రరిజంను ఖండిస్తూ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఉరికించి తరిమి కొట్టాలని క్యాండిల్ పట్టుకొని కాగడాలు పట్టుకొని శాంతి ప్రదర్శనలు చేస్తుంటే నీ కళ్ళు దొబ్బినాయా పవన్ కళ్యాణ్? నీ కళ్ళు దొబ్బినాయా? భారతదేశంలో ముస్లింలు ఏమన్నారు? భారతదేశంలో ముస్లింలు ఏమన్నారు? వద్దన్నారా? కానీ మీరు యుద్ధం చేస్తానన్నారా? నీ సపోర్ట్ తోటి ఉన్న గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నీ కూటమి తరఫున యుద్ధం చేయమని డిక్లరేషన్ చేసిందా? పార్లమెంట్ లో చెప్పిందా? అరే నీ నరేంద్ర మోడీ కనీసం అఖిల పక్ష సమీక్షను కూడా రాలే. ఈ ఒక్కతను ఓట్లు దండుకోవాలని ఓట్ల స్టంట్ కోసం బీహార్లో ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? నీ ముఖం ఎక్కడున్నది? హిందూ ముస్లింల ఐక్యత ప్రబోధిస్తూ ఒక ఉప ముఖ్యమంత్రిగా నువ్వేమన్నా జనాలు గ్యాదర్ చేసినావా? ర్యాలీలు చేసినావా? ధర్నాలు చేసినావా? ఇలాంటి వాళ్ళ మూలంగా పాకిస్తాన్ నవ్వేటట్లు, కాశ్మీర్ టెర్రరిస్టులు నవ్వేటట్లు మనం కొట్టుకోగచ్చే రీతిలో వాళ్ళు ఐక్యత లేదు. చూడండి, కాంగ్రెస్ వాళ్ళట పాకిస్తాన్కి రావాలట. మనం వేసిన దెబ్బ ఎట్లుంది చూడండి. వాళ్ళు నవ్వుల పాలవడానిక అర్హతలను తీసుకొస్తే సినిమా పిచ్చి పోరాళ్ళని చూసి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఇట్లనే ఉంటుంది. నేను మొదటి చెప్తున్నా, ఉక్రెయిన్ లో సినిమా యాక్టర్ని వాడెవడు దుర్మార్గుని దేశాధ్యక్షుడిని జెలెన్స్కీని పెడితే అట్లనే నాశనం చేసిండు. నీ చేతికి పగ్గాలు తిట్లనైతే అన్నా ఇదే లెక్క. యుద్ధం కాలే. ఇంకా వాడు యుద్ధం చేస్తే వద్దనే దద్దమ్మాలే దొరికి చెడుకి తరిమి కొట్టాలా పాకిస్తాన్ టెర్రరిస్టులే. యుద్ధమే పరిష్కారం కాదు కదా. ప్రయత్నం చేస్తుండ్రు అన్ని రాజకీయ పార్టీలు. ప్రధానమంత్రికి, గౌరవనీయులైన ప్రధానమంత్రికి నువ్వు ముందు చొరవ తీసుకొని, చొరవకు మేము మద్దతు ఉంటాను. యావత్తు పార్టీలు మొత్తం సంఘీభావం తెలుస్తూ మద్దతు తెలిసి ఇచ్చింది కదా. ఈ టైంలో ఏం మాట్లాడుతాను? మీరంతా ఏం మాట్లాడుతండి ఈ టైంలో? పహల్గాం దాడి సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు?
నేను భారత్కి ఎంతో సన్నిహితుడిని, అలాగే పాకిస్తాన్కి ఎంతో దగ్గర వారు. కాశ్మీర్ సమస్య మీద 1000 సంవత్సరాల నుంచి దెబ్బలాడుకుంటున్నారు. అంతకు మించి ఎక్కువ సంవత్సరాల నుంచే ఉండవచ్చు. సరిహద్దుల గురించి 1500 సంవత్సరాలుగా ఉద్రిక్తలు ఉన్నాయి. ఉగ్రవాది చెడ్డది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు ఎప్పుడు ఉన్నవే. ఏదో విధంగా వారు పరిష్కరించుకుంటారు. ఇద్దరు నేతలు నాకు తెలుసు అన్నాడు. అదే పుల్వామా దాడి సమయంలో అదే ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు ఏమన్నాడు? మన అజిత్ దోవల్ తో ఫోన్ లో మాట్లాడాడు. జైషే మహమ్మద్ కు పాకిస్తాన్ సురక్షిత స్వర్గంగా ఉండకుండా చూసేందుకు చూస్తామని జాన్ బోల్టన్ చెప్పిన అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆత్మరక్షణకు చేసుకునే హక్కు భారత్ కు ఉందని చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు కావాలని వారు పరిష్కరించుకుంటారని ట్రంప్ అన్నాడు. మన భాగస్వామి ఇతర దేశం, నా స్నేహితుడు అని నరేంద్ర మోడీ కీర్తించిన పెద్ద మనిషి. అలాంటి దేశం మనకు మద్దతు ఇస్తుందా? అమెరికా ఇచ్చిన విమానాల్లో ఇప్పుడు పాకిస్తాన్ కు మన మీద మోహరిస్తున్నది. వాటికి మరమ్మతులు నవీకరణ చేస్తున్నది. అమెరికా అరుణాచల్లో గ్రామాల్లో లడకులు నిర్మాణాలు చేస్తున్నది అంటూ నిరంతరం మనకు సమాచారం అందించితే అమెరికా సంస్థలు పాల్గా దాడి విషయంలో హెచ్చరికలు చేయలేదు. కాశ్మీర్కు ఆర్టికల్ 370 అదే విధంగా సాయుధ దళాలకు ప్రత్యేక అధికారులను ఇచ్చే చట్టాన్ని AFSPA సవరిస్తామని వాగ్దానం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ భద్రతా దళాలకు ముప్పు కుట్ర తలపెట్టిందని, జమ్మూ కాశ్మీర్ కి ఇతర ఉగ్రవాదుల ప్రాంతంలో భద్రతా దళాలు చేతులు కట్టేసుకుందని 2019 ఏప్రిల్ 3వ తేదీన పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ఎన్నికల ప్రచారం నరేంద్ర మోడీ దశమెత్తారు. ఆ కాంగ్రెస్ అధికారానికి రాలేదు. అదే మోడీ రెండోసారి పదవి చేపట్టి ఆర్టికల్ 370 రద్దుతో పాటు అసలు కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. మూడోసారి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో శాంతి భద్రత బాధ్యతకి కేంద్రానికి చూసిందండి. అసలు పెద్దన్న ట్రంప్, ఈయన చిన్నన్న. అక్కడ ట్రంప్ గెలిస్తే ఇక్కడ మీడియాలో అయితే ఇక్కడ గెలిచినంత ఆనందం సంబరపడ్డారు. ఈరోజు బుల్లెట్లు ఇచ్చి, తుపాకులు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇచ్చి ఇక్కడ భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని కూడా, కాశ్మీర్ ఉన్న వాళ్ళు, మీకు ఉద్యోగాలు లేదు, నిరుద్యోగులతో ఎన్ని రోజులు కష్టపడతావు, మేము కట్టలు అమెరికన్ డాలర్లు ఇస్తాను, డాలర్లు తీసుకుని రండి, టెర్రరిస్టులు కావాలండి అని అమెరికన్ సామ్రాజ్యవాదులే పాకిస్తాన్ గవర్నమెంట్ తో శిక్షణ ఇప్పించి 26 మంది చావుకు మూల కారకులు వాళ్ళే. చూడండి మళ్ళా గమ్మత్ ఏంటంటే భారతదేశానికి ఆయుధాలు పంపించండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆయుధాలు పెట్టుతాను. కొట్టుకొని చావండి రా కుక్కలారా, కొట్టుకొని చావండి, ఆశీవాసులారా చావండి. 20 మీ దేశాలు కాలిన దేశాల మీ ముఖానికి, సార్క్ దేశాల మీ ముఖానికి అని వాడు కుతంత్రాలతో అమెరికన్ సామ్రాజ్యవాది మనం కొట్టుకొని వస్తా ఉంటే ఈ దేశానికి ఆయుధాలు ఆ దేశానికి ఆయుధాలు అమ్ముకొని వాడు లాభం పండి ఆ దేశంలో ఈ దేశంలో యుద్ధం జరిగితే ఆ దేశంలో ఉన్న పాకిస్తాన్లో ఉన్న అమాయక పేద ప్రజానికం రక్తమాంసాల మీద, భారతదేశంలో అమాయకుల రక్తమాంసాల మీద కాల్చుకొని డబ్బులు లెక్క పెట్టుకోవడానికి ఆడుతున్న అంతర్జాతీయ యుద్ధోన్మాదుల దుర్మార్గానికి భారతదేశంలో ప్రపంచ పర్యాటక కేంద్రమైన కాశ్మీరు, అందాల కాశ్మీరు, స్వర్గలాంటి కాశ్మీర్ని ఆదాని అంబానీలకు, విదేశీ సామ్రాజ్యవాదులకు కట్టబెట్టడానికి ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ పబ్బులు, క్లబ్బులు, నైటు, హుక్కా బుక్కా సెంటర్లు, కాసిన క్లబ్బుల కోసం, 5 స్టార్ హోటళ్ల కోసం, బట్టలు కూడా బరవాత ఆడే డాన్సుల కోసం, మోదాని ఆదాని ఆర్థిక అవసరాల కోసం రద్దు చేసి పడేస్తే అక్కడ జనాలంతా కోపదుక్తులై ఉన్నారు. అక్కడ మా భూమి మాకు లేకుండా ఈ వీడెవడో రియల్ ఎస్టేట్లు వచ్చి అని వాళ్ళకు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, బ్యాంకు లోన్లు లేదు, ఉన్న భూమిని కూడా
ఆదాని అమ్మని ఎత్తుకొని పోతుంటే వాళ్ళ కడుపు తుకుతుకంట ఉంది. ఏం చేయాలి మన భారతదేశం ఉంది? స్వాతంత్రం వచ్చి ఇంకెన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరుస్తారా? అక్కడ ఉద్యోగాలు, ఉపాధి, బ్యాంకు లోన్లు ఇచ్చే మేమున్నాం బిడ్డ అని నరేంద్ర మోడీ కానీ భారత ప్రభుత్వం కానీ ఉండేదైతే ఈ పోరగాళ్ళంతా ఎల్లుదురా? నేను ఒక మాట అంటాడు, నేరాలకు మూలం నిరుద్యోగం అంటాడు. నిరుద్యోగులను డబ్బులు లేక, అరే రారా బిడ్డ, జన్నత్ మే చచ్చిపోయిన తర్వాత అల్లా సల్లెల మీ దగ్గర ఉంటావు. జిహాద్ పవిత్ర యుద్ధంలో చావండి, నువ్వు చనిపోతే నీకు ముక్తి కలుగుద్ది నీ జీవితానికి, నువ్వు చచ్చిపోతే నీకేం కాదు. నీ అమ్మని, నీ అక్కని, పిల్లల్ని, చెల్లెల్ని అందరినీ చూసుకోవడానికి నేను డబ్బులు ఇస్తానని గుట్టలు భారతీయ యువతరానికి ఇస్తుంటే ఈ నేరం ఎవరిదే? నువ్వు ఉద్యోగం ఇచ్చేదైతే, ఉపాధి ఇచ్చేదైతే, మా దేశం మేరా భారత్ మహాన్. ఇప్పుడు యుద్ధం ఇప్పుడు మన కాశ్మీర్లో కాల్పులు జరిగినప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ మొత్తం ముస్లిం యువత, హిందూ ముస్లింలంతా ఒక వేదిక మీద ఉండి భీషణ శబ్దం చేసి ఈరోజు పాకిస్తాన్ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడట్లేరా? అదే ఉద్యోగం ఉపాధి ఇచ్చేదైతే ఇది జరుగునా? ప్రజలారా మీరంతా ఆలోచించండి. భద్రతా దళాలకు పూర్తి అధికారులు ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ గత 5 నెలల ఉగ్రవాదులు పహల్గామ్తో సంబంధం లేకుండా 60 మందికి పైగా పౌరులను చంపారు. కేంద్రం ఎందుకు ఇప్పలేదన్నట్లు తాజా దాడికి బాధ్యత ఎవరిది? మోడీ చెప్పిన భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది కదా. 2019 ఆగస్టు 8వ తేదీ ఆర్టికల్ 370 రద్దు గురించి టీవీలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడు కాశ్మీర్లో ఒక నూతన యుగం ప్రారంభమైందన్నారు. ఈ ఆర్టికల్ ఒక సాధనంగా చేసుకుని భయాన్ని వ్యాపింపజేశారని, కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. ఆర్టికల్ 370 ఏర్పాటువాదాన్ని ఇచ్చాయమని, అందుకే వాటిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అదేమీ లేదు. ఉగ్రవాదులు ముప్పు తప్పిందా? భయం తొలిగితే కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించకుండా భద్రతాపరమైన అధికారాలను కేంద్రం తన చేతిలో ఎందుకు పెట్టుకుంది? ఈ ప్రశ్నలకు బదులుందా? వాడెవడో అంటాడు, కామెంట్లలో అంటూ ఉంటారు, పాకిస్తాన్ ఒక హిందూ దేశంగా, పాకిస్తాన్ ఒక ముస్లిం దేశంగా, ఇస్లామిక్ దేశంగా అయిపోతే భారతదేశం ఒక హిందూ దేశంగా ఉంటే తప్పే. ఈ ప్రపంచంలో మతాల పేరిట రాజ్యాంగాలు సృష్టించుకున్న ఏ రాజ్యాంగాలు, ఏ దేశాలు, ఏ ప్రజలు సుఖంగా లేరు. ప్రక్కనే పాకిస్తాన్ మనం చూసినాం కదా, ఎక్కడేసిన గొంగలు ఎక్కనే విద్యార్థులు, యోధులు, కార్మికులు, కర్షకులు, పేద ప్రజానిక దరిద్రం తాండవిస్తోంది పాకిస్తాన్ మొత్తం. అనమో రామచంద్రన్ ఉన్నది ఇక్కడ. మీరు తెలంగాణ విప్లవ సహిత పోరాట కాలంలో బండి కట్టి 16 పనులు కట్టి ఏ బండ్ల పోతాం కొడుకు నైజాం సరుకోడని ఎర్ర జెండా చేత పట్టుకొని ఇక్కడ తరిమి తంతే భూస్వాములకు భయం వచ్చి కొద్ది ఇక్కడ లిబరల్ గా ఉన్నది. అది లేదు అక్కడ పాకిస్తాన్ లేదు. ఇప్పటికి కూడా భూస్వాములే, ఇప్పటికి జమీందారులే, ఇప్పటి కూడా అక్కడ వాళ్ళ పరిపాలన మొత్తం చక్రం తిప్పుతున్నది. భూమి హక్కు లేదు, పరిశ్రమలు లేవు, పెద్ద పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమల హక్కులు లేవు. అమెరికోడు సైనిక శిక్షణకి, టెర్రరిస్ట్ శిక్షణకి అమెరికోడు డబ్బులు ఇస్తేనే బతుకులేపితే అక్కడ ఏం లేదు. ఇది విషయం. అక్కడ ఇస్లామిక్ రాజ్యాంగం పెట్టుకున్న తర్వాత మత మౌఢ్యంతో, కఠినమైన చట్టాలతోటి అక్కడ ఎప్పుడు సైనికుల పాలనే, ఎప్పుడు సైనిక నియంత్రణల పాలనే. ఆ ప్రెసిడెంట్ వీడు చంపుడు, ఈ ప్రెసిడెంట్ వాడు చంపుడు, ఆ ప్రెసిడెంట్ కూల్చేసుడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ అనుభవం. ఇది తెలియదు మనలకి. హిందూ దేశం, ఇది హిందూ దేశం. ఇది హిందూ దేశమా? పాకిస్తాన్ కంటే ఎక్కువ జనాలు ఉన్నారు ఇక్కడ భారతదేశంలో. అక్కడ 24 కోట్ల మంది అక్కడ ఉంటే భారతదేశంలో 30 కోట్ల మంది ఉన్నారు. ముస్లింలు 20 కోట్ల మంది ఉన్నారు. క్రైస్తవులు. ఇంత పెద్ద దేశాన్ని వదిలిపెట్టి మేము ఎట్లా పోవాలరా బడివే? పాకిస్తాన్ మేము ఎందుకు పోవాలా? ఈ దేశాల్లో పుట్టింది మేము, మూలవాసులం మేము, ఇతర ప్రాంతాల్లో వచ్చింది మీరు.
ఇరాన్ వచ్చిన ఆర్యులు మీరు. ఇరాన్ వచ్చి మా మూలవసల మీద మమ్మల్ని దాడి చేసి కులం కట్టుబాట్లతో మమ్మల్ని మాలోలు, మాదిగలు, ఎరకలు, యానాదులు, శూద్రులు, గీద్రులని మమ్మల్ని దూరం చేసి బ్రాహ్మణ సమాజం, అగ్రవర్ణాల సమాజం, వైశ్య సమాజం, క్షత్రియ సమాజం, విదేశాలు మీరు మమ్మల్ని దాడి చేసి ఈరోజు దేశంలో సంపద అంతా మీ చేతుల్లోనే ఉన్నది. మళ్ళీ మేము దేశానికి సంపద సృష్టించటంలో మేము పోలేం. మీరు పోండ్రా, ఇరాన్కి మీరు వెళ్ళిపోండి. బుద్ధిలేని దద్దమల్లారా, మనుధర్మ శాస్త్రాన్ని చదవండి. మనుధర్మ శాస్త్రం చదివితే మీకు బుద్ధి జ్ఞానం వస్తుంది. భారతదేశంలో RSS 100 సంవత్సరాల నుండి ఈ కుట్రలు కుతంత్రాల్ని పాల్పడడానికి వస్తుంది. హిందూ బంధులారా, గంగా జల బిందులారా అనే మాట అబద్ధము. హిందూ ద్రోహి RSS, గంగా జల బిందుల ద్రోహి RSS. ఈ దేశంలో కష్టజీవుల, శూద్రుల, బీసీల, దళితుల పిల్లలందరికి ఇంకో మాట చెప్పాలంటే పేద పైసల పేద, బ్రాహ్మణుల పేద, క్షత్రుల ద్రోహి కూడా భారతీయ జనతా పార్టీ. ఈ దేశ సంపదను మొత్తం 150 కోట్ల మంది దేశ సంపదను మొత్తం 220 కుటుంబాల చేతులు మాత్రమే ఆదాని, అంబానీ చేతులు పెడతా ఉన్నారు. వాళ్ళకు మిత్రులు, వాళ్ళకు బంధువు భారతీయ జనతా పార్టీ RSS. హిందూ బంధువులకు, గంగాజల బిందువులకి, హిందూ ముస్లిం క్రైస్తవులకి, కోటాను కోట్ల మందికి వీళ్ళు రాబందులు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలా. మనుధర్మ శాస్త్రం చదవండి, గోవర్ధన్ పుస్తకం చదవండి, వేదాల్లో కన్నా మీకు అర్థమవుతుంది. వాళ్ళు మెల్లగా వాళ్ళ కుట్రలు కుతంత్రాలతో రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈ దేశ సంపదను వాళ్ళకి కట్టుబెడుతుంటే ఈ విషయం మీకు అర్థం కావట్లేదు. దద్దమ్మలు, నువ్వు రామాయణం చదువు, భగవద్గీత చదివినా చదువు, ఉపనిషత్తులు చదివినా చదువు, వేదాలు చదివినా చదువు, బైబిల్ చదివినా చదువు, బుధకురణం చదివినా చదువు, మార్క్సిస్ట్ సాహిత్యాన్ని చదివినా చదువు, అంబేద్కర్ సంబంధించిన సాహిత్యం చదివినా చదువు. నువ్వు ఆలుమిత్రిగాడే. నువ్వు వాడెవడో లార్డ్ మేకల్ గుమ్మస్తగిరికి కోసం చేసి చదువు చెప్తే గుమ్మస్తగిరి ఏజెంట్గా నీ చదువులేంద్రో నాయన కంటద పట్టించి ఇంజనీర్లు మీరు మిమ్మల్ని నమ్ముకొని బ్రిడ్జి కట్టితే దబాలని కూలిపోతుంది పంజగుట్టలాగా. మిమ్మల్ని నమ్ముకొని ఎవడైనా కత్తులు ఇస్తే ఆపరేషన్ చేసేది కాదు, జనాలు కోసి మంచిగా కోసి డబ్బులు పంపించి మెడిసిన్ విద్యార్థులు మీరు. మేము విద్యావంతులం, మేము మేధావులానికి భ్రమపడుతూ ఉన్నాం. ఇవన్నీ కాదు, మేధావి అంటే వాడు పుస్తకాలు కుప్పలు కంటలు పట్టేటోడు కాదు, తలదిండు లాంటి పుస్తకాలు కంటలు పట్టడం కాదు. అడ్వకేట్లేరా, మేధావి అంటే పుస్తకాలు కంటలు పట్టేటోడు కాదు, సమాజాన్ని మార్చేటోడు మేధావి. సమాజం మార్చడం అంటే ఏంటి? దేశాన్ని మార్చడం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే అదాని, అంబానీ కాదు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, రైతులు, సన్నకారు రైతులు, అసంఘటిత కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీళ్ళ గురించి నీ అమ్మ మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటాలు మీరు ఎప్పుడైనా మీ ముఖాలు కనిపించినాయా? 1000 రూపాయలు, 3000 రూపాయలు సిగ్గుసరం ఉన్నదా? పవన్ కళ్యాణ్, నీ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజన పథకానికి 1000 రూపాయల జీతం. నీ పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నావు నెలకి? తెలంగాణలో 3000 రూపాయల జీతమా? ఏం చేస్తాను ఇక్కడ దద్దమ్మలంతా, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా, కేంద్ర మంత్రులంతా ఏం చేస్తాను? ఒక్కరోజైనా అమీర్పేటలో కొట్లాడుతుంటే వాళ్ళ పక్షాన ఉన్నారా? కలెక్టరేట్ ముందు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుండే, కాళ్ళు చేతులు కొడుతుంటే రక్తమే కళ్ళ చూస్తుండే మేము పట్టించుకుంటారా? ఈ రోజు మొత్తం సరస్వతి మాతనే హిందూ సనాతన ధర్మం అంటారు కదా, సనాతన ధర్మం అంటారు కదా, సరస్వతి మాతను అంగట్లో ఆంధ్రోడు అన్నారు కదా, ఆంధ్రోడు, నారాయణ, శ్రీ చైతన్య వీళ్ళంతా సరస్వతి మాతను అంగట్లో పెడితే ఎవడు చదువు కొంటే, డబ్బులు పెట్టి కొంటే వాడికి విద్య దొరుకుతుంది. మీకు బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఏ స్కూల్ ముందు అయినా పోయి మీరు కొట్లాడుతుండ్రా ఉచితంగా విద్య రావాలని? వైద్యం నారాయణ అన్నాడు కదా,
శ్రీకృష్ణ పరమాత్ముడు. వైద్యం నడిపోయింది. అమిత్ షా, నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, మీకు రోగాలు వస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న, ఈ దేశానికి మొత్తం కరెంట్ ఇచ్చే బొగ్గు కాని కార్మికులు, విద్యుత్ కార్మికులకు, వీళ్లకు కూలీనాలకు అవకాశం ఉంటుందా? ఏంది తేడా? వైద్యం మొత్తం మాఫియా చేతులకు ఇచ్చి ఉచిత వైద్యం లేదు, ఉచిత విద్య లేదు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోరు. ఇవన్నీ మీరు జ్ఞానం రాదు మీకు. బిడ్డలారా ఏమి అట్లే అయిపోయింది. ఘటన జరిగింది, బాధలో ఉన్నాం. మన సైన్యం అక్కడ పోయి ఉన్నది, వాడి గుండెలో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో మనం గౌరవప్రదమైన శాంతి దేశంగా మనకున్నది. ఒక దేశం మీద యుద్ధం చేసే దద్దమ్మ దేశం కాదు భారతదేశం. ప్రపంచం మొత్తం ఎదురు వస్తున్నది. టెర్రరిజాన్ని కూకడేళ్లతో కూల్చిపడేలా. అది ఉత్త యుద్ధంతో అయ్యేది కాదు. ఈ దేశంలో ముస్లింలని మనం ఉద్ధరిస్తే తప్ప హిందూ ముస్లిం టెర్రరిజం కాదు. వాళ్ళని వెళ్ళగొడితే కాదు, వాళ్ళని వెళ్ళగొడితే కాదు, వాళ్ళ మీద దాడులు చేస్తే కాదు, ఇంకా పెట్టరేగిపోతారు. గుర్తుపెట్టుకోండి, పెట్టరేగిపోతారు. ఈ బుద్ధి జ్ఞానం మీకు రావాల. పాలకులకు వచ్చే రీతిలో జెండా పట్టుకొని జయగొడుతున్న భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మీరంతా ఆలోచించాలా. ఆలోచించి దీనికోసం విద్యార్థి యువకులు, యువజనులు, మహిళలు, కార్మికులు, కర్షకులు ఐక్యవేదికతోటి వీళ్ళందరూ కలిసి కొట్లాడాలి. కొట్లాడడానికే 20 తారీఖున కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 30 కోట్ల మంది భారత ప్రజానికం, శ్రామిక వర్గం ఈ రోజు అదాని అంబానికి మోదీకి వ్యతిరేకంగా కార్మిక వర్గానికి అనుకూలంగా ఉండాలి, చట్టాలు ఉండాలని, 3 నెలల చట్టాలు రద్దు చేయాలని ఈరోజు కథం దొక్కుతూ పదం పడుతూ హృదయాంతరాలను గర్జేస్తూ ఈరోజు సింహగర్జన చేస్తూ మొత్తం యావత్తు భారతవాణిలో రణరంగానికై సిద్ధమవుతుండ్రు. ఇదే రంగం. ఈ రంగం కోసం రండి. 20 తారీఖున ఈ రంగంలో పాల్గొనండి. ఈ దేశాన్ని ఉద్ధరించండి, ఈ దేశాన్ని కాపాడండి. ఈ దేశాన్ని హిందూ దేశం అంటుంది కదా, క్రైస్తవ దేశం అంటుంది కదా, ముస్లింల దేశం అంటుంది కదా, సమైక్యంగా ఈ దేశాన్ని ఉద్ధరిద్దాం. మనం అందరం ఒకటే ఉండి, మన చేతిలో డబ్బులు ఉంటే, మన చేతిలో ఉద్యోగాలు ఉంటే, మన చేతిలో లక్ష్మి సంపద ఉంటే, మన దేశంలో విద్య సరస్వతి మాత ఉంటే, మన దేశంలో వైద్యనారాయణుడు ఉంటే, 183% ఉన్న నిరుద్యోగులు మొత్తం ఉద్యోగాలు అయితే మనలో చూసే ప్రపంచం మొత్తం పోసుకుంటేనే ఆ రీతిలో మీరంతా రావాలని. మే 20 తారీఖున భారతదేశంలో కార్మిక వర్గం సిఐటి నాయకత్వాన్ని ఇచ్చే సమ్మెకి, భారతదేశ సమ్మెకి శంకరావుతో ఇదో మరో కురుక్షేత్ర రంగాన రావాలని ఆర్టీవీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, వినమ్రంగా అభ్యర్థిస్తుంది. ఇది సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.